నందిగామలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అయ్యా ల్యాండ్ లార్డ్ నేను వీళ్ళకి ఫైనాన్షియల్గా ఆయన 2 కోట్లు హెల్ప్ చేశాను అంటున్నాడు అబ్బాయికి. నేను 2 కోట్లు చేశాను. నేను ఆన్లైన్ పేమెంటే, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందా నుంచి మా ఈయంకడి గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అంత పొటెన్షియాలిటీ లేదు, మేము జమీందారులు, మా పూర్వీకులు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మేము మా గొప్పతనం లేకపోతే మా యొక్క నేరాలు వాళ్ళ మీద పడకూడదండి. ఇక్కడ కావాల్సింది న్యాయం. ఎవరికి కావాలంటే అన్యాయం అయిపోయిన మహిళకి కావాలి మెయిన్. అసలు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మీ మీడియాను కూడా కోరుకునేది ఏంటంటే నేను ఆయన గొప్పోడా నేను గొప్పోడా. సారీ టు ఆస్క్ మీ గుడ్ నేమ్ అండి? చైతన్య కుమార్ గారు. ఫ్రమ్ ద బిగినింగ్ నేను బాబు గారు ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు. ఆయన అంటుంది ఏంటంటే కనుక ఒక్క నిమిషం వాళ్ళు అంటుంది ఏంటంటే బాబు గారు ఒక్క నిమిషం ఉండాలండి. బాబు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఎండీనండి పెళ్ళయ్యేటప్పటికే. సార్ నేను సికేఎస్ ఫార్మా ల్యాబ్స్ ఎండీని. నేను నాకు ఇవాళకి 12 ఎకరాలు. బాబు గారు మాట్లాడి ఒకసారి బయట ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఇంకా క్లియర్ గా ఉండే అవకాశం ఉంటుంది. చైతన్య గారు ప్లీజ్ కంటిన్యూ. పెళ్ళి అయిన తర్వాత 3.5 ఎకరాలు మా అమ్మాయి ఉంటే ఈ పెద్ద మనిషి అమ్మేశాడు. 2020లో 3.5 ఎకరాలు 1,05,00,000 ఈ పెద్ద మనిషి అమ్మాడు. బావగారు ఎందుకు భూమి ఉంటే ఎందుకు, అమ్మాయి పేరు మీద ఉంది కదా, హోటల్స్లో పెడతానని. నేను ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా దగ్గర 1.5 కోటి ఇచ్చాను నేను. ఓకే, వీళ్ళకి అమ్మాయికి వీళ్ళకి బిజినెస్ కంటే అండి. ఆయన ఏదో 2 కోట్లు ఇచ్చానంటున్నాడు, నేను దగ్గర 3 కోట్ల దాకా ఇచ్చాను. నేను 2 కోట్లు ఇచ్చా అంటున్నారు. నెక్స్ట్ మీకు ల్యాండ్స్కి సంబంధించి కూడా ఒక ఇల్లు కొనేందుకు కూడా మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి అని అంటున్నారు. ఇస్ ఇట్ ఎంతవరకు దాంట్లో వాస్తవం? సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన ఉండరు. ఆయన ఇప్పుడు దాకా మనల్నే ఫేస్ చేయను, ఆయన మీడియాలో ఎట్లా ఫేస్ చేస్తారు? ఒకసారి ఈ డాక్యుమెంట్ తీసుకోండి మీరు. ఏంటి అది చదవండి నా కోసం, ఇఫ్ యూ డోంట్ మైండ్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గిస్మత్ అరబిక్ రెస్టారెంట్. సంవత్సరం చదవరా? ఏ ఇయర్? 1/6/2018 డేట్ ఆఫ్ లయబిలిటీ. ఫ్రమ్ పేర్లు ఎవరి ఉన్నాయండి? 2018 పార్ట్నర్షిప్ వాలిడిటీ లక్ష్మీ నరసింహ ఉషాదేవి నేమ్. డిజిగ్నేషన్ సర్వెంట్ గౌతమ్ మువ్వా అండ్ గౌతమి గౌతమి చిరుమామిల్ల అంటే నేనేనండి. ఓకే. మా ఫాదర్ చైతన్య గారు చిరుమామిల్ల, మా మమ్మీ సత్యవతి చిరుమామిల్ల. 2019లో నాకు పెళ్ళైతే ఈ ధర్మ మహేష్ నాకేదో బ్రాండ్ ఇచ్చాడు అని వీళ్ళ ఫాదర్ని పంపించాడు పాపం. అతను వచ్చే ఇది లేక పాపం వాళ్ళ ఫాదర్ని పంపించాడు. వాళ్ళ ఫాదరే బిహైండ్ ఉంటారు. పాయింట్ కూడా ఆయన ఉన్నారంటే 2019లో మీకు మ్యారేజ్ అయింది, మరి 2018 నుంచి గిస్మత్ మంది ఉంది కదా. 2017 డిసెంబర్ 20 నుంచి ఉంది. ఓపెనింగ్ ఫోటోస్ ఇవ్వమంటే నేను ఇస్తా. మరి తను పెళ్లి కాకముందు తను ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాడు, తను వచ్చిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత మరి ఫస్ట్ బ్రాంచ్ కదా, ఫస్ట్ బ్రాంచ్. ఇప్పుడు 17 బ్రాంచ్లు వచ్చాక 17 మంది వచ్చారు. సరే, ఫస్ట్ బ్రాంచ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. సి, మీరైనా నేనైనా ఆయనైనా మహేష్ అయినా రితు చౌదరి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అవ్వాల్సింది లా ఆఫ్ ల్యాండ్. లా ఆఫ్ ల్యాండ్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది. ఏముందో మీరు చదవండి. 2018 నాకు పెళ్ళి అవ్వాలి అప్పటికి. ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ జిస్మత్ ఎవరి పేరు మీద ఉంది అంటే మరి పెళ్లి కాకముందే ఇతను నా పేరు మీద పెట్టాడండి. ఇప్పుడు అది చెప్పుకుంటారా? అంటే ఒక ఎట్లా జరిగింది ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ మ్యారేజ్ ఏమో 2019 అంటారు, బట్ దీనికి సంబంధించి 2018 అనుకుంటే. నేను బిజినెస్ పార్ట్నర్ అండి వాళ్ళకి. ఓకే, నేను బిజినెస్ పార్ట్నర్ని. బట్ ఆ విషయం ఫ్యామిలీకి తెలియదు. ఐ మీన్ ఎవరికి తెలియదండి, మహేష్ ఫ్యామిలీకి. బట్ నేను అంటున్నది గౌతమి, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే తను వచ్చిన తర్వాత ఏదో బిల్డ్ అయ్యింది అనేది అది కరెక్ట్ కాదు. 2018 నుంచి ఆయన మాట ప్రకారం 2018 నుంచి రైజ్ అయింది. ఇప్పుడు సింపుల్ అండి. ఇందాక ఇంకో టీవీకి ఆయన లైవ్ వెళ్ళారు. ఆ ప్రతి ఆరోపణకి నేను ఇప్పుడు ఆన్సర్లు ఇవ్వలేను. నేను చెప్తున్నా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. జస్ట్ ఐ విల్ టేక్ 30 seconds. ఈ లైవ్ లో జరిగింది నేను మాట్లాడతా. ఈ లైవ్ లో ఆయన నా బ్రాండ్ పేరు ఎత్తారు.
మేము మాంసం అమ్ముకుంటున్నాం అన్నారు. మాంసం అమ్ముకోవటం ఈజ్ లీగల్. ఏ మాంసం? చికెన్, మటన్ లీగల్గా అమ్ముకుంటున్నాం. రమ్మనండి, సోదాలు చేయమనండి, నాకేం ఇబ్బంది లేదు. నా కిచెన్ లైవ్ పెట్టమన్నా పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఈయన ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని పెద్దోడు అనిపించుకోవటానికి నన్ను కించపరుస్తున్నారు, ఆయన పెద్దోడు అనిపించుకోవటానికి మా నాన్నని కించపరుస్తున్నారు. అవసరం లేదంట నేను. ఆయన పెద్దోళ్ళు అయితే ఆయన పెద్దోళ్ళే, వాళ్ళ అబ్బాయి పెద్దోడైతే వాళ్ళ అబ్బాయి పెద్దోడే. దానికి నన్ను కించపరచే అవసరం లేదు, మా నాన్న కించపరచే అవసరం లేదు. 2017 జిస్మత్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు మరి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా నేను ఎందుకున్నాను అక్కడ? ఫస్ట్ బ్రాంచ్ లీగల్ డాక్యుమెంటేషన్ నా పేరు మీద ఎందుకుంది? ఇప్పుడు వాళ్ళంట నాకు ఇస్తారంట. ఓకే, ఇప్పుడు జనవరిలో అతను మొత్తం అసైన్మెంట్ అనేది నా పేరు మీద చేశాడు. ఓకే, బలవంతంగా ఎమోషనల్గా రాపించుకున్నానంట నేను. అసలు జిస్మత్ అనేది ఎలా డెవలప్ అయింది? జిస్మత్ కాకపోతే రేపు ఇంకోటి పెట్టుకుంటాను నేను. ఓకే, జిస్మత్ అనేది నా బేబీ. ఈ రోజున ఇంత పెద్ద అర్బన్ సిటీలో ఒక ఫాదర్ రూలింగ్ పార్టీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ వాళ్ళ అమ్మ 2013లో వైసీపీలో పోటీ చేసి సర్పంచ్గా గెలిచింది. అబద్ధమా? చెప్పమనండి. అసలు ఈ పార్టీలకు మాకు సంబంధం ఏంటండి? మా నాన్న ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ. నేను కాదే. నేను అసలు ఏ పార్టీ కాదే. ఒక పార్టీకి సరైన పార్టీకి బహుశా మేయర్ లేకపోతే ఏదో పొజిషన్. ఏమండి, నాకు మా ఊర్లో టీడీపీ వాళ్ళు క్లోజే, వైసీపీ వాళ్ళు క్లోజే. మేమందరం ఉమ్మడిగా ఉంటాం. ఏంటి పార్టీల విషయం గురించి కానీ నేను చెప్తుంది ఫ్యామిలీస్ పరంగా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచో అభిమానం అంటే. ఆవిడ రూలింగ్ పార్టీలో ఉన్నారు, మా నాన్న వేరే పార్టీలో ఉన్నారు కదా అని ఆవిడని ఏ రోజు నేను కించపరచను, లేకపోతే ఆవిడని ఏ రోజు తక్కువ చేసి మాట్లాడి నా సంస్కారం అది కాదు. నన్ను మున్సిపల్ చైర్మన్గా చేయమని అడిగిన మాట వాస్తవం. మా ఫాదర్ ఆయనే కూర్చున్నారు, వద్దనుకున్నారు, అయిపోయింది ఎపిసోడ్. నాకు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మా ఊరికి. ఆ సబ్ టెక్స్ట్ అంతా నేను చెప్పడం వేస్ట్, అది పాస్ట్. నేను చేయలా. మాకు బీడు భూములు ఉన్నాయి, లేకపోతే మేవు లేని వాళ్ళం, ఇవన్నీ ఏంటండి దేనికి? వాట్ ఈస్ ద యూజ్? నేను ఈరోజు నా ఉమెన్ రైట్స్ పోయినాయి, నా చైల్డ్ రైట్స్ పోయినాయి అనే పాయింట్ నేను నా దగ్గర ఇదే చెప్పి మీడియాకి ఎక్కి ఇదే చెప్పి ధర్మాన్ని రమ్మనండి. ఎందుకు వాళ్ళ ఫాదర్ ని పంపిస్తున్నాడు? ఏం బాలేదండి అతనికి? హెల్త్ ఇందాక బాలేదా? I don't want to talk to him అండి. Please ask on my behalf to come and talk. Whatever it may be, because మీ పిల్లాన్ని దృష్టిలో ఉంచుకొని ask him, you have a right. డివోర్స్ అయిపోయిన తర్వాత you have నా పిల్లాడి గురించి అతను ఈ రోజు ఏడుపులు ఏడుస్తున్నాడు మీడియాలో, నేనేదో చూపించలేదని. సరేనండి, వాళ్ళు చెప్పిన కంటెక్స్ట్ మొత్తంలో నేను మంచిదాన్ని కాదన్నారు, మా నాన్న మంచోడు కాదన్నారు, మా అమ్మ మంచిది అన్నారుగా. అంటే మా అమ్మ ఎంతో కొంత వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేసిందని అర్థం. ఇక్కడ వాళ్ళ మంచితనం, వాళ్ళకి మేము ఎందుకు మంచి కాదంటే వాళ్ళ సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్లో మేము లేవని. సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది మాదంటే వాళ్ళు అనాలి. వాళ్ళు ఏ మంత్రం చదివినా ఇక్కడ నేను కూర్చొని మమ అనాలి. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అసలు వచ్చిందే లేదు, మేము ఎక్కువ రోజులు ఉండిందే లేదు, ఎక్కువ రోజులు వాళ్ళు ఎప్పుడు మా దగ్గర ఉండిందే లేదు, అసలు మీ ఇద్దరు ఇండివిజువల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అనేది వాళ్ళు ఆయన అంటున్నాం. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో రిస్ట్రిక్షన్స్ ఎలా వస్తాయి? ఇంకా ఏమండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నేను కొంచెం ట్రిగ్గర్ అయ్యి వచ్చా ఇక్కడికి. ఓకే, ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో నన్ను అడ్డగోలుగా అన్యాయం చేస్తా తండ్రి కొడుకులు. నా మీద ఏదో వాళ్ళకేదో నేషనల్ ఇష్యూ నేనేదో చేస్తే వాళ్ళు ఏదో కరెక్ట్ ఫేస్ చేస్తున్నట్టు వచ్చి కూర్చున్నారు. నిన్న ఈవినింగ్ కూడా మాకు పంచాయతీ డిస్కషన్స్ నడిచినాయి. ఓకే, నాకు తెలియక నేను ఒక ఛానల్కి మాట్లాడటానికి వెళ్ళా. నేను ఎందుకు వెళ్ళానంటే ఆ రితు చౌదరి అనే అమ్మాయి ఇతను కలిసి నా మెంటల్ హెల్త్, నా బిడ్డ హెల్త్ పోగొట్టారు. నాకు అది నచ్చలా. అండ్ నా మీద కేసు వేసుకోవడానికి నేను ఒక ఎల్ఎల్బి చేసిన స్టూడెంట్ని. వాళ్ళ అమ్మే అమ్మ, మా అమ్మ కాదా అంటే ఒక సోషల్ మీడియా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ గౌతమి, అదే పాయింట్ నేను కూడా అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఇండస్ట్రీ అన్న తర్వాత మీకు ఆల్రెడీ పెళ్లికి ముందే నేను చెప్పాను, పెళ్లికి ముందే ఆయన బాబు గారు ఏమంటున్నారంటే పెళ్లికి ముందే చెప్పాను, హీరో అన్న తర్వాత నలుగురితో కలవాల్సి ఉంటుంది, నలుగురితో మీటింగ్స్ ఉంటూ ఉంటాయి, ఇంట్లో కూడా నేను 3 o'clock వస్తే నైట్ 3-4 వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మీటింగ్ అయ్యేది వాళ్ళకి. సో తనకు ముందే చెప్పాను నేను, తను అడ్జస్ట్ అవుతానంది. ఇప్పుడేమో ఒక అజంప్షన్, రాంగ్ అజంప్షన్ లోకి వెళ్తుంది అనేది. అదే సార్ కరెక్టే.
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఓకే ఫస్ట్ సినిమా చేశాడుగా ఫస్ట్ ఆ సినిమా రోజు మీరు ఒప్పుకున్నారా ఇది జరిగిందా ఆ సరే, కాన్వర్సేషన్ అని చెప్పారా మీకు అంటే ఇలా ఉంటుందని చెప్పి ఆయన నాకు ఏమన్నారంటే